దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహోన్నత సన్నిధి, ఆయన కృపను మనకు తోడుగా ఉంచి గతించిన 5 ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు శక్తి కలిగిన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో 6వ దిన ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క కృప కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. ఈ వీడియో చూస్తున్న వారు, లైవ్లో ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో ప్రభువు తన మహిమ కలిగిన కార్యాలు, ప్రభు యొక్క తన ఉన్నతమైన కార్యాలు, ప్రభు తన గొప్ప కార్యాలు మన అందరి జీవితాల్లో ప్రభు జరిగించినట్లు ఈ ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా మనం అందరం సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడిన ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాలం ఈ ఉపవాస ప్రార్థనలో నీ మహోన్నతమైన శక్తితో నన్ను నింపయ్యా, నీ మహోన్నతమైన కృపతో నన్ను నింపయ్యా, నీ మహోన్నతమైన అభిషేకంతో నన్ను నింపయ్యా అని మనమందరం ప్రార్థన పూర్వకంగా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ ఉదయకాలం దేవుని సముఖంలో వేడుకుందాం. ప్రభువు ఈ ఉదయం మనందరి జీవితంలో ఆయన అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాలను, మహిమ కలిగిన కార్యాలను ప్రభు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలోనే ఈ 6వ దిన ఉపవాస ప్రార్థనలో ప్రభు శక్తి కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు యొక్క మహిమ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చేయబోతున్న ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభు శక్తి కలిగిన కార్యాల కొరకు ఈ దినం మనం ఎదురు చూద్దాం. ప్రభు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ఆయన చేయాలని ఇష్టపడుతుండగా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవ, బలవంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారం కలిగిన తండ్రికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ పాదసముఖానికి వస్తున్నాం నాయన. నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, గతించిన 5 ఉపవాస ప్రార్థనలను నీ నామ ఘనత కొరకు మీరు నిలబెడుతూ వచ్చారు తండ్రి. నీ స్తోత్రం. 6వ దినం ఉపవసించి మేము నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగానే మా జీవితాల్లో మీ గొప్ప కార్యాలు మీరు జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన వలననే మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు మేము చూచుదాము గాక. ఈ ప్రార్థన వల్లనే మా జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు మేము రుచి చూచుదుము గాక. తండ్రి, కృప చూపించిన ఆయన ఈ ఉదయం మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ కృపకు పాత్రలు మమ్మల్ని కృప చూపించండి. శత్రు కార్యాలు, మాంత్రిక శక్తులు, దుష్టుని కార్యాలు, ప్రతి బలహీనుని బలవంతుని యేసు నామములో బంధిస్తున్న బలహీన కార్యాలన్నీ మీరు లయపరచండి. మీ ఆత్మ సన్నిధి నాయన ఈ ఉదయకాలం మీరే మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరే మా అందరితో మాట్లాడండి అయ్యా. మీరే మా అందరిని బలపరచండి అయ్యా. మీరే మా అందరి జీవితాల్లో ఓ నూతనమైన కార్యాలు ప్రభు మీరే జరిగింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వాధికారం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాలం నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి నాయన. నీ కృపలో మమ్మల్ని ఆనందింప చేయండి తండ్రి. ఎంతమంది ఈ ఉదయం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ మాటలు వింటున్నారు దేవా, ప్రతి వారి జీవితంలో మీ ఆశ్చర్యమైన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ అద్భుతమైన కార్యాలు మేమందరము రుచి చూచుదుము గాక. ప్రభు, కృప చూపించిన ఆయన నీ బలమైన కార్యాలతో ప్రతి వారిని నింపండి. శత్రువును యేసు నామములో శత్రు కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మహోన్నత సన్నిధి, నీ అభిషేకం, నీ కృపను మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా నీ కృపను పొందుకోవాలో, ఏ విధంగా నీ ఆత్మాభిషేకంతో నింపబడాలో, ఏ విధంగా శత్రు కార్యాలను జయించాలో దేవా, పరిశుద్ధాత్ముడా, మీరే ఈ దినం మాకు బోధించండి. మీరే మాకు ఈ దినం నేర్పండి. ప్రార్థన ఎలాగూ చేయాలో మాకు నేర్పండి. ఆనాడు నాయన నీ శిష్యులకు ప్రార్థన ఎలాగూ చేయాలో మీరు నేర్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలాగూ శత్రు కార్యాలు జయించాలో, ఎలాగూ శత్రువుతో పోరాడాలో, ఎలాగూ శత్రుపై విజయం పొందుకోవాలో, ఎలాగూ శత్రు కార్యాలపై జయం పొందాలో తండ్రి, ఈ దినం నీవే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా అందరినీ మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా అందరినీ మీరే మీ కృపకు పాత్రలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరినీ మీరే బలవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. బలహీనులమైన మమ్ములను యేసయ్య మీరే ఈ ఉదయ కాలంలో బలవంతులుగా మార్చండి అయ్యా. శక్తిహీనులమైన మమ్ములను ఈ ఉదయకాలం మీరే శక్తివంతులుగా మార్చండి. దేవాని స్తోత్రాలే, కృపచూపు నాయన.
నీవే బలమైన కార్యాలు, మహిమ కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో మీరే జరిగించి బలపరచుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రం. అన్ని విధాల ప్రభువా మీ కృప, మీ సన్నిధి, మీ బాహుబలాన్ని ఇది మీరే మాకు తోడుగా ఉంచి నడిపించమని, శత్రు కార్యాలన్నీ మీరే లయపరచమని, ఆటంకములన్నీ మీరే విడిపించమని ఈ ఉదయకాల సమయంలో మీరే మా అందరితో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, మా జీవితాలు మీ ఆత్మీయతలో స్థిరపరచమని, మా జీవితాలను మీరే బలపరచమని, శత్రు క్రియలన్నీ మీరే లయపరచమని, ఆటంకములన్నీ మీరే విడిపించమని, బంధకములు మీరే తెంచివేయమని, దేవా నీ సన్నిధి, నీ బాహుబలం అల్పులమైన మాకు మీరు తోడుగా ఉంచి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 6వ దిన ఉపవాస కూడికలో ఈ విధంగా ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రారంభ ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించుకోవటానికి ప్రభువు మనకు చూపిన ఆయన ఉన్నతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని మాటలు విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 50 దినాలు ప్రారంభించబడి నేటికి 6 దినములు దేవుడు ఆయన శక్తితో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఈ ప్రారంభ దినములలోనే ప్రభువు అనేకమైన నూతన వాగ్దానాలు మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. మొదటి దినము నుండి ఇంతవరకు ప్రభు ఎన్నో నూతనమైన వాగ్దానాలు మనకిచ్చాడు. ఆ వాగ్దానాలు మన చేత పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు ఇచ్చిన వాగ్దానాలను మన చేయి పట్టుకొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఎందుకంటే ప్రభువు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువు నెరవేర్చబోతున్నాడు. ఈ ఉదయం ప్రతి ఒక్కరు సిద్ధపడదాం, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థనా పూర్వకంగా ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 50 దినాల ముగింపులోనే ప్రభువు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించును కాక. ప్రభువే మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించును కాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా మనల్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుందాం. ప్రభువు నూతనమైన కార్యాలు నా జీవితంలో, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో దేవుడు జరిగింపబోతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాలన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే ఈ ప్రార్థనే నిన్ను దీవెనకరంగా మార్చేది. ఏ ప్రార్థన అండి? ఏ ప్రార్థన మనల్ని దీవెనకరంగా మార్చేది? ప్రార్థన మనకు దీవెన ఇస్తుందా? నమ్ముతున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన మనకు దీవెనను ప్రభు సన్నిధిలో చేకూర్చబోతా ఉంది. దీవెనను మనం పొందుకుంటాం. మనం ప్రార్థించి మనం మరిచిపోవచ్చు, కానీ ప్రార్థించి మనం విడిచిపెట్టచ్చు, కానీ ప్రార్థించిన సంగతి మనం మర్చిపోవచ్చేమో, కానీ ప్రార్థన విన్న మన దేవుడు మనలను దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మన ప్రార్థనే మనల్ని నడిపించబోతా ఉంది. మన ప్రార్థనే మన జీవితంలో మనల్ని దీవెనకరంగా నడిపించబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం సిద్ధపడదాం, ఈ మాటలు ధ్యానించుకుందాం. ప్రభు సన్నిధిలో ఏ ప్రార్థన? చాలామంది భక్తులు అనేక రీతులుగా ప్రార్థించారండి. ఎంతోమంది ప్రార్థించారు. ప్రార్థనలో ఉన్న శక్తిని వారు పొందుకున్నారు, ప్రార్థనలో ఉన్న అభిషేకాన్ని వారు పొందుకున్నారు, ప్రార్థనలో ఉన్న దేవుని మహిమైశ్వర్యాన్ని వారు చూశారండి, ప్రార్థనలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను సిద్ధపడదాం. మన జీవితాల్లో ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో, ప్రార్థనలో ఉన్న శక్తి కలిగిన కార్యాలు, ప్రార్థనలో ఉన్న అభిషేకం కలిగిన కార్యాలు ప్రభు మనతో ఈ దినం మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ప్రార్థించారు. బైబిల్ గ్రంథంలో చాలామంది, ఎంతోమంది ఎన్నో సమస్యల్లో, పోరాటాల్లో, ఇబ్బందుల్లో, వారి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించారు. గొప్ప విడుదలలు, గొప్ప విజయాలు వారు పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రార్థిద్దాం. ప్రార్థన ఆత్మతో నింపబడదాం, ప్రార్థన అభిషేకాన్ని పొందుకుందాం. ఈ ఉదయకాలం మనం ప్రార్థిస్తుండగానే
మన ప్రార్థనే మన జీవితాన్ని దీవెనకరంగా, మన ప్రార్థనే మన జీవితాన్ని ధన్యకరంగా, మన ప్రార్థనే మన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా, మన ప్రార్థన మనల్ని నిలవబెట్టబోతా ఉంది. ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రార్థించిన వారి పక్షాన దేవుడు చేసిన కొన్ని కార్యాలు ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు రాసిన పత్రిక, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది. దేవుని వాక్య గ్రంథంలో నుంచి 10వ అధ్యాయంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంతవరకు మనం చదువుకున్న మాటల్లో ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఎవరండి? హన్నా జీవితంలో ఆమె బహు దుఃఖముతో వేదనతో ఉంది. వారి జీవితంలో కన్నీరు ఉంది. ఆమె ఎంతగానో వేధిస్తూ ఉంది, ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉంది. అక్కడ చూస్తే 5వ వచనంలో మనం చూస్తే, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. దేవుడే ఆమెకు గర్భఫలం లేకుండా, పిల్లలు లేకుండా ఆమెను దేవుడు చేశాడంట. ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యంలో 6వ వచనంలో ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. హన్న ఏమో దేవుని సన్నిధిలో గొడ్రాలుగా నిందలు అనుభవిస్తూ ఉంటే, పెనిన్న తన్ని నిందిస్తూ వస్తుంది, అవమానపరుస్తూ వస్తుంది. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, నువ్వు ఏదానికి పనికిరావు, దేవుడు నిన్ను విసర్జించాడు, నువ్వు వేస్ట్ అన్నట్లుగా ఆమె జీవితంలో పెనిన్న ప్రతిరోజు హన్నాను సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఆమెను హింసిస్తూ, నిందిస్తూ, వేధిస్తూ ఆమె జీవితంలో పెనిన్నతో రోజు ఆమె నిందలు అనుభవిస్తూ ఉంది, అవమానాలు అనుభవిస్తూ ఉంది. హన్నా జీవితంలో ఆమె దుఃఖముతో, వేదనతో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన జీవితాల్లో అటువంటి నిందలు అనుభవిస్తున్నామేమో, అటువంటి కష్టాలు అనుభవిస్తున్నామో, అటువంటి పోరాటాల్లో మనం ఉన్నామేమో. ఈరోజు ఎటువంటి దారి లేని, అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో ప్రతి ఒక్కరి దగ్గర చులుకన చేయబడి, నిందించబడి, అవమానపరచబడి ఈరోజు వేదన చెందుతున్నామేమో, హన్న వలె రోధిస్తున్నామేమో, బహు క్రాంతులుగా మనం బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాలం నీవు నేను సిద్ధపడితే ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ప్రార్థిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. నాకు కలుగుతూ ఉన్న శ్రమ, నాకు కలుగుతూ ఉన్న నిందలు, నాకు కలుగుతున్న గొడ్రాలనే అవమానము నువ్వు చూడు ప్రభువా. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన మన దీవెనకరంగా మార్చాలంటే మన శ్రమ, మన కన్నీరు, మన వేదన, మన ప్రతి పరిస్థితి మన దేవునికి మనం చెప్పుకునే వారంగా ఉన్నాం. ఈరోజు మనుషులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, బంధువులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, స్నేహితులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, మన నమ్మిన వారికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవునికి చెప్పుకోవడానికి మన సమస్య ఇష్టపడతాం. కానీ ఈరోజు మనుషుల ద్వారా మనకేం కలగదు, కానీ మనుషుల ద్వారా మన శ్రమకు, మన కష్టానికి ఏ ప్రతిఫలం రాదు. కానీ మనుషులను కంటే దేవునికి మన సమస్య చెప్పుకుంటే, మన శ్రమను ఆయనకు చెప్పుకుంటే, ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాన్ని ప్రభువు జరిగింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి. కన్నీళ్లతో చేసిన ప్రార్థన ఫలితంగా
దేవుడు సమూయేలు లాంటి ఒక అభిషక్తిని హన్నాకి ఇచ్చాడు. దీవెన వచ్చిందా రాలేదా? హన్నా చేసిన ప్రార్థన ఆమె జీవితంలో దీవెనను తీసుకుని వచ్చింది. ఆమె జీవితంలో అటువంటి ప్రార్థన జీవితం ఆమె కలిగి బ్రతకడానికి, అటువంటి ప్రార్థనలో ఆమె సిద్ధపడడానికి, అటువంటి గొప్ప ప్రార్థన ఆమె చేయడానికి ఆమె జీవితంలో వచ్చిన నిందలే కారణం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రార్థనలో ఎదగటానికి, ప్రార్థనలో అభివృద్ధి చెందటానికి, ప్రార్థనలో దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుడే మన జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతించబోతా ఉన్నాడు. దేవుడే హన్నాకు సంతు లేకుండా చేశాడంట. దేవుడే హన్నాకు గర్భఫలం లేకుండా చేశాడు. దేవుడే అటండి. ఎందుకంటే ఆమె జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవాన్ని బయటికి తీసుకురావడానికి, ఆమె జీవితంలో ఉన్న దుఃఖములో నుండి వస్తున్న ఆ ప్రార్థన ఆ స్వరాన్ని దేవుడు వినాలని ఆశపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్యాల్లో మనం నలుగుతున్నాం. అనారోగ్యాల్లో మనం బలహీనం అయిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, దుఃఖిస్తున్నాం, రోదన చెందుతున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కానీ ఏ జవాబు పొందుకోలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఈరోజు హన్నాను పరిశోధించిన ఆ దేవుడే నిన్ను నన్ను పరీక్షించబోతూ ఉన్నాడు. మనము ప్రార్థిస్తే, మనము దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రభువే మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. హన్నా జీవితంలో ఒక కొదువును దేవుడే పెట్టాడండి. హన్నా జీవితంలో ఒక లోటును దేవుడే పెట్టాడు. పెనిన్న రోజు హన్నాని హింసిస్తూ ఉంది. పెనిన్న రోజు ఆ యొక్క హన్నాను దుఃఖపరుస్తూ ఉంది. అక్కడ చూస్తే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించవచ్చు. రోజు హన్నా కోపం పుట్టిస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది, నిందిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది. ఈ పరిస్థితులన్నీ హన్నా జీవితంలో దేవుడే అనుమతించాడు. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో, శాంతి లేని జీవితం మనం అనుభవిస్తున్నామేమో, కుటుంబంలో నెమ్మది లేని ఆదరణ లేని జీవితాన్ని మనం అనుభవిస్తున్నామేమో. కొద్ది దినాలు ప్రభువే వాటిని మన జీవితంలో అనుమతించాడు. వాటన్నిటిలో నుండి సహోదరి సహోదరుడా, ఒకానొక సమయంలో మన ప్రార్థనను బట్టి ప్రభు వాటన్నిటిలోని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదాం, మన ప్రార్థనే మనల్ని దీవెనకరంగా మారుస్తూ ఉంది. మన ప్రార్థనే మనల్ని దీవెనకరంగా నడిపించబోతా ఉంది, ఆశీర్వాద పదంలో నడిపించబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనం ప్రభు సన్నిధిలో విశ్వసిద్దాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఉపవాస ప్రార్థనలో ప్రభు చేసే గొప్ప కార్యాలేంటో మనం రుచి చూడబోతా ఉన్నాం. అన్న అక్కడ ఉపవసించి ప్రార్థిస్తూ ఉందండి. ఆహారం తీసుకోవడం మానేసిందండి. దేవుని వాక్యం మనం చూస్తే 7వ వచనంలో, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతి చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చాను. భోజనం మానేసింది. ఆమెకు వచ్చిన శ్రమలను బట్టి, పెనిన్న నుండి ఆమెకు వస్తున్న పోరాటాలను బట్టి, ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఆ యొక్క గ్రామంలో ఇతరుల ద్వారా వస్తున్న ఆ నిందలన్నిటిని బట్టి హన్నా జీవితం విసిగిపోయింది. హన్నా జీవితం వేసారిపోయింది. హన్నా జీవితంలో భోజనం మానేసింది. బహు దుఃఖాక్రాంతురాలుగా కన్నీటితో దేవుని సన్నిధిలో గడుపుతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేముంది, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటే ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చింది. హన్నా కృంగిపోయినప్పుడల్లా, హన్నా బలహీనురాలు అయిపోయినప్పుడల్లా ఆమె భర్త అయిన ఆ యొక్క ఎల్కానా హన్నాను బలపరుస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆహారాన్ని మానుకున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? ఎందుకు విచారపడుతున్నావు? నువ్వు ఆహారం తిను. 10 మంది పిల్లల కంటే నేను నీకు శ్రేష్ఠుడను కానా? నీతో నేను ఉన్నానని ఎల్కానా ఎంత ధైర్యపరిచినా, ఎంత బలపరిచినా హన్నా జీవితంలో ఆ వేదనను ఎల్కానా విడిపించలేకపోయాడు. హన్నా జీవితంలో నా దుఃఖాన్ని ఎల్కానా తీసివేయలేకపోయాడు. హన్నా జీవితంలో ఆమె కోరుకున్న ఆశీర్వాదాన్ని ఎల్కానా ఇవ్వలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు ఒక్కింత మనకు సహాయం చేస్తారు, మనుషులు ఒక్కింత మనల్ని ప్రేమిస్తారేమో, మనుషులు ఒక్కింత మనకు ఒక ఆదరణ ఇస్తారేమో, కానీ పరిపూర్ణమైన విడుదల ఏ మనుష్యుడు మనకి ఇవ్వలేడు.
ఈరోజు ప్రభు సన్నిధిలో హన్నా జీవితంలో ఆమె కలిగి ఉన్న వేదనలు, ఆమె కలిగి ఉన్న దుఃఖములు, ఆమె కలిగి ఉన్న ఆ బాధలో ఆమె భర్త ఆమెను ఓదార్చినప్పటికీ హన్నా జీవితంలో ఎటువంటి బాధ నివారణ అవ్వడంలా. ఆ యొక్క కింది వచనాల్లో చూస్తే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలేచి వస్తూ ఉందండి. దుఃఖముతో వస్తూ ఉందండి. వేదనతో ప్రభు సన్నిధికి వస్తూ ఉందండి. ప్రభు సన్నిధిలో దుఃఖముతో వచ్చిన ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తా ఉంది. ఎందుకంటే ప్రార్థిస్తుండగానే ఆమె జీవితం దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రార్థిస్తే, మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటే, మనం ప్రార్థించడానికే కొన్ని మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితాన్ని పెంచుకోవటానికి, ప్రార్థనలో ప్రభువును చూడడానికి, ప్రార్థన అనుభవంలో ఎదగడానికి ప్రభువే కొన్ని అనుమతిస్తూ ఉన్నాడు. వాయించాలంటే ప్రభు కృపకు మనం పాత్రలుగా మార్చబడాలా, ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలా. ఈ ఉదయకాలం అన్న జీవితాన్ని ఎత్తిపట్టి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శ్రమను చూడయా. ఈరోజు చెప్తున్నాము, మన శ్రమలేంటో, మన దుఃఖం ఏంటో, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటో, మన జీవితాల్లో వచ్చిన ఆ యొక్క ఆటంక పరిస్థితులు ఏంటో ప్రభుకు చెప్తున్నాము. అన్న అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన మోకరించి కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేసింది ఏంటంటే, అయ్యా నాకు వచ్చి ఉన్న శ్రమను నువ్వు చూడు. పెనిన్న ద్వారా, ఇతరుల బంధువుల ద్వారా, ఇతర మనుషుల ద్వారా నాకు వస్తున్న ఆ శ్రమలను నువ్వు చూడు ప్రభువా. ఇంకేమంటుందండి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నన్ను మరచిపోవాకయ్యా. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం 50 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థిస్తుండగా ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రభువు మనల్ని తలంచుకోబోతున్నాడు. ప్రభు మన జీవితాన్ని, మన ప్రార్థనను బట్టి ఒక దీవెనకరమైన పదములో ప్రభు నడిపించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదామండి. ఆమె జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ప్రభు ఆమె జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో, జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. దేవుని సన్నిధిలో అడగడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. ఏంటంట, నాకు ఒక మగపిల్లని దయచే ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా శ్రమను చూడయ్యా, నా నిందలు చూడయ్యా, నా అవమానాలు చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నాకు ఒక మగపిల్లని నువ్వు ఇస్తే నీ సన్నిధికి వాడిని నేను అప్పగిస్తా. వాడు పాలు మారిన వెంటనే నీ సన్నిధికి నేను అప్పగిస్తా. వాడిని తల మీదికి ఎన్నటికి నీకు క్షౌరపు కత్తి రానేక వాడిని నీకు ప్రతిష్ఠిస్తా ప్రభు అని దేవుని సన్నిధిలో అన్న ఒక తీర్మానంతో ప్రార్థిస్తా ఉంది. ఈరోజు ప్రార్థించడం మాత్రమే కాదు, ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తీర్మానంతో, ఒక ఉద్దేశముతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, తీర్మానముతో ప్రభు సన్నిధిలో వేడుకుంటే, అక్కడ అన్న జీవితంలో నాకు ఒక బిడ్డనివ్వు ప్రభువా, నాకు సంతోషమీ నాయన, ఆ బిడ్డతో నేను సంతోషంగా ఉండాలి, ఆ బిడ్డతో నేను ఆనందంగా ఉండాలని కోరుకోవాలి, వాడు నాకు ఇవ్వు ప్రభువా, తిరిగి మరలా నీకు ఇస్తా. ఇటువంటి తీర్మానం మనకుందా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాం. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మనం మరచిపోయే వారంగా ఉన్నాం. ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టే వారంగా ఉన్నాం. హెచ్చించిన దేవుణ్ణి పక్కన పెట్టే వారంగా ఉన్నాం. మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన దేవుణ్ణి మరచిపోయే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, అన్న అయితే నాకు గర్భఫలం ఇవ్వయ్యా, నాకు ఒక మగపిల్లను నువ్వు ఇవ్వయ్యా, వాడిని మరలా నీ సన్నిధికి నేను అప్పగిస్తా, వాడిని నీ చేతికి అప్పగిస్తా, వాడిని నీకు మొక్కుబడి చేసుకుంటా, వాడు బ్రతుకు దినములన్నిటిను నీ సన్నిధిలోనే ఉంటాడని ఒక తీర్మానం అన్న చేసుకుంది ఆ ఉపవాస ప్రార్థనలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం దీవెన పొందుకోవాలంటే మనం కూడా
ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తీర్మానంలో మనం సిద్ధపడాలి. ఆ తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారం ఉండాలి. ఆమె ప్రార్థిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో హన్నా ప్రార్థిస్తుంటే దైవజనుడైన యాజకుడైన ఏలి ఆమె నోరు కనిపెడతా ఉన్నాడంట. ఆమె ప్రార్థిస్తూ ఉంటే ఈయన అక్కడ కూర్చొని ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడంట. ఇంకేంటంట, ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండేను. తన మనసులో ఉన్న వేదన తన మనసులోనే చెప్పుకుంటుంది. పైకి ప్రార్థన చేయడంలా, పైకి గొప్పగా ప్రార్థన చేయడంలా, పైకి అందరికి వినపడేటట్టు ప్రార్థన చేయడంలో. ఈరోజు చాలామంది ప్రార్థన అందరికి వినబడాలని, నా ప్రార్థన అందరూ మెచ్చాలని, నా ప్రార్థన అందరూ గొప్పగా చూడాలి, ప్రార్థన ద్వారా నేను చేసే ప్రార్థన అందరికీ గొప్పగా అనిపించాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ హన్నా జీవితంలో ఆమె మనస్సులో దేవునికి వేదన చెప్పుకుంటా ఉంది. తన మనస్సులోనే దేవునికి ప్రార్థిస్తూ ఉంది. తన మనస్సులో నుండే ఆమె దుఃఖాన్ని, ఆమె వేదనను, ఆమె కన్నీటిని, ఆమె శ్రమను ప్రభుకు చెప్పుకుంటా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన జీవితాన్ని ఆయన దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఇంకా కింది వచ్చి చూస్తే, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకునేను. ఏలి దైవజనుడు అనుకుంటున్నాడండి. ఆమె పెదవులు మాత్రము కదలుకోకుండా ఆమె మనసులో ప్రార్థన చేసుకుంటే ఈమె మత్తురాలుగా ఉంది, నిద్రమత్తుతో ఉంది, ప్రార్థనలో నిద్రమత్తు కలిగిందని దైవజనుడని ఏలి అనుకుంటున్నాడు. ఆమె లోపల ఉన్న శ్రమ, ఆమె లోపల ఉన్న వేదన, ఆమె లోపల ఉన్న బాధ ఆయనకు తెలియదు. ఆమె మనస్సులో ప్రభుకు ప్రార్థించుకుంటుంటే దైవజనుడైన ఏలి అనుకుంటున్నాడు ఆమె మత్తురాలుగా ఉంది, నిద్రమత్తుతో ఉంది, వచ్చి ప్రార్థనలో అట్లా కూర్చుందని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఈమైతే తన హృదయంలో ఉన్న వేదనంతా ప్రభువుకు చెప్పుకుంటా ఉంది. తన హృదయంలో ఉన్న బాధ అంతా ప్రభువుకు చెప్పుకుంటా ఉంది. తన హృదయంలో ఉన్న కన్నీరు దేవుని సన్నిధికి చెప్పుకుంటా ఉంది. దేవుని సన్నిధిలో ప్రాధేయపడతా ఉంది. ప్రభువా, నీ సేవకురాలనైనా నాకు వచ్చిన ఈ శ్రమను జ్ఞాపకం చేసుకో, నా కన్నిటిని జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, పెనిన్న ద్వారా వస్తున్న నిందలు జ్ఞాపకం చేసుకో, మనుషుల ద్వారా వస్తున్న నిందలు జ్ఞాపకం చేసుకో, వీటన్నిటిలో నన్ను విడిపించని హన్నా ప్రార్థించింది. హల్లెలూయా. దైవజనుడేమో అనుకుంటున్నాడు ఈమె మత్తురాలుగా ఉంది. చాలామంది ఆయన అనుకోవడం కాదు, కానీ చాలామంది మందిరానికి వచ్చి నిద్రపోతూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటే నిద్ర, పాటలు పాడుతుంటే నిద్ర, దేవుని సన్నిధిలో వాక్యం వింటుంటే నిద్ర. ఈరోజు నిద్ర మత్తు అనేకులను పరిపాలిస్తూ ఉంది. నిద్రమత్తుతో దేవుని సన్నిధిలో నిద్రపోతా, ఎక్కడ ఇంట్లో నిద్రపోరు కానీ చర్చిలోకి వచ్చి నిద్రపోయే వారికి ఉన్నారు. ఈరోజు అట్లాంటి స్వభావం మనకొద్దు. మత్తులంగా మనం ప్రార్థన చేయొద్దు. ఏదో చెయ్యాలని మనం ప్రార్థన చేయొద్దు. మొబ్బుతో మనం ప్రార్థన చేయొద్దు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా తన వేదనంతా ప్రభువుకు చెప్పుకున్నట్లుగా, హన్నా తన దుఃఖాన్ని, తన శ్రమనంతా ప్రభువుకు చెప్పుకున్నట్లుగా, ఈ ఉదయం నీవు నేను ప్రభువుకు మన బాధ, మన వేదన, మన కష్టాన్ని, మన దుఃఖాన్ని, మన వేదనంతా ప్రభువుకు చెప్పుకుంటే దాని నుండి ప్రభువే మనల్ని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం సిద్ధపడదామండి. అట్టి ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్దాం. అంత మాత్రమే కాదండి, దేవుని వాక్యంలో చూస్తే, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఆయన అనుకుంటున్నాడు అన్న ద్రాక్షరసం తాగి వచ్చి ఒక మత్తురాలిగా ప్రార్థనా సన్నిధిలో అట్లా కూర్చుని ఉందని ఏలి అనుకుంటున్నాడు. ఎంతవరకు నువ్వు మత్తురాలుగా ఉంటావమ్మా? నీ యొద్ద నుండి ఆ ద్రాక్షరసాన్ని తీసేసుకో, ఆ అనుభవాన్ని తీసేసుకో, ఆ అలవాటును మానుకో అని ఏలి ఆమెతో చెప్తుంటే ఆమె ఉంటుంది, అది కాదు. హన్న అంటుంది, అది కాదు, నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అన్న చెప్తుందండి. అది కాదయ్యా ఏలి దైవజనుడా, అది కాదు, నేను మత్తురాలుగా లేను, కానీ నేను ద్రాక్షరసం పుచ్చుకోలేదు, కానీ నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నాలో మనో దుఃఖం ఉంది, మనోవేదన ఉంది, నాలో ఉన్న కష్టము, నాలో ఉన్న వేదన, నాలో ఉన్న బాధను నా ప్రభువుకు నేను చెప్పుకుంటా ఉన్నా.
నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచు. ఈ ప్రార్థనలో మనం ఏం చేయాలంటే మన ప్రాణాత్మలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలా, మన అపరాధాలు కుమ్మరించాలి, మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, సమస్తాన్ని ఆయన ఎదుట కుమ్మరించి దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించబోతున్నాడు. దేవుడే మన ప్రార్థనను అంగీకరించబోతున్నాడు. దేవుడే మన ప్రార్థన జీవితాన్ని ఆయన హెచ్చించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం మనం నమ్ముదాం. ఏలికి ఆమె చెబుతున్న మాట, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో హన్న ప్రార్థించటం ఏలి అపార్థం చేసుకుంటే ఆమె అంటుంది, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దయ్యా, నా జీవితం అలాంటిది కాదు, మద్యపానము ద్రాక్షరసము త్రాగి మత్తురాలుగా ఉండే జీవితం నాది కాదు. నేను ప్రభు సన్నిధిలో బహు కోపముతో అందరూ నిందిస్తుంటే, పెనిన్న అవమానపరుస్తుంటే, పెనిన్న రెచ్చగొడుతుంటే బహు కోపంతో వచ్చి నా వేదనంతా ప్రభువుకు చెప్పుకుంటున్నా, నా కష్టమంతా ప్రభువుకు చెప్పుకుంటున్నా, నా మనోవిచారమంతా ప్రభువుకు చెప్పుకుంటున్నా, నాలో వచ్చిన మనోవేదన ప్రభువుకు చెప్పుకుంటున్నానని హన్నా ఏలితో అక్కడ మాట్లాడుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఈ ఉదయకాలం మనము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో చేయబోతున్న ప్రతి మనవిని, ప్రతి ప్రార్థనను ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్. ఈ ఉదయకాలం నమ్ముదామండి. హన్న తన వేదనను ఏలి అయిన దైవజనుడైన ఏలికి చెప్పుకుంది, అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా, నన్ను చేతకాని దానిగా ఎంచొద్దయ్యా, నన్ను ఇంకొక విధంగా నువ్వు చూడొద్దయ్యా, నా మనోవేదన ప్రభువుకు చెప్పుకుంటున్నా, నాకు కలిగిన శ్రమను ఆయనకు చెప్పుకుంటున్నా, ఆయన కృపను నేను పొందుకోవాలని ఇష్టపడుతున్నా, నన్ను అత్యంతమైన కృప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచున్నా. ఈరోజు కోపములో, నిందల్లో, బాధలో, అవమానంలో ఉన్నామేమో. ఆమె కంట ఆమె నిందించబడుతూ ఉంటే విసికి 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 వేసారిపోయిందండి. ఎన్నో పర్యాయం ఎంతోమంది గొడ్రాలని ఏ శుభకార్యాలు పిలవకుండా నిందిస్తూ పెనిన్నట ప్రతిసారి హన్నాను ఏం చేస్తుందంటే ఆమెను రెచ్చగొడుతూ ఉంది, ఆమెను విసిగిస్తూ ఉంది, ఆమె కోపం పుట్టిస్తూ వస్తూ ఉంది. హన్న ఆ వేదనలో నుండి బయటికి రావడానికి, హన్న ఆ వేదన నుండి విడిపించబడటానికి దేవుని సన్నిధిలో మనో దుఃఖము కలిగినదై, దేవుని సన్నిధిలో ఆయన వేదనంతా, ఆమెలో ఉన్న బాధంతా, ఆమెలో ఉన్న కోపమంతా, ఆమెలో ఉన్న బాధంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించింది. ఏలి దైవజనుడు ఆమెతో అంటున్నాడు, నీవు ఏమంటున్నాడు, క్షేమముగా వెళ్ళు, నీ ఇంటికి నువ్వు క్షేమంగా వెళ్ళిపో, నీ క్షేమముగా నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన నీకు దయచేయును గాక. ప్రభుతో ఇంతవరకు ఏ మనవైతే చేసుకున్నావో, ప్రభుతో ఇంతవరకు ఏ మనవైతే నువ్వు ప్రార్థించావో, అదంతా ఆ ఇశ్రాయేలు దేవుడే నీ జీవితంలో చేయును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థనలో, ఈ ఉపవాసంలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, దేవుని పాదాలు పట్టుకుంటున్నారు, ఈ మాటలు వింటున్నారో, మన జీవితంలో మనము చేయబోతున్న ప్రార్థన దేవుడు మనకు దయచేయును కాక. ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఈ ఉదయం సిద్ధపడదామని అట్టి రీతిలో మనం ప్రార్థిద్దాం. ఇక్కడైతే హన్నా జీవితంలో దేవుని క్షేమాన్ని హన్నా పొందుకుంది. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుతును గాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దైవజనుడైన ఏలి చెప్పాడు ఏంటంటే, అమ్మా నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు, నీవు ఇశ్రాయేలు దేవుడితో చేసుకున్న మనవి ప్రభువు నీకు ఏ మనవైతే ప్రార్థించావో, ఏమైతే దేవుని అడిగావో ప్రభు నీకు అవి దయచేయబోతున్నాడు అంటేనే ఆమె ఏలితో అంటుంది, అయ్యా నీ సేవకురాలైన నేను నీ కృపను పొందుకుందును గాక, నీ కృపను పొందుకుందును గాక.
అని చెప్పి అక్కడి నుండి లేచి ఆమె వెళ్తుందంట. ఆ స్త్రీ అట, నీ దృష్టికి కృపనుందును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఆమె జీవితంలో ఉన్న దుఃఖము, ఆమె జీవితంలో ఉన్న వేదన ఆ దినం తొలగిపోయిందండి. ప్రార్థన ద్వారా ఆమెకు ఒక సమాధానం వచ్చింది. ప్రార్థన ద్వారానే ఆమె జీవితంలో ఒక శాంతి వచ్చింది. ప్రార్థన ద్వారా ఆమె జీవితం కట్టబడింది. ఆమెలో ఉన్న వేదన, ఆమెలో ఉన్న మనోదుఃఖము, ఆమెలో ఉన్న కన్నీరు, ఆమెలో ఉన్న శ్రమ, ఆమెలో ఉన్న ప్రతి అపవిత్రత అక్కడ ప్రార్థన ద్వారా ఆమె పోగొట్టుకొని అక్కడి నుండి లేచి ఇంటికి వెళ్ళిందంట. ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసిందంట. భోజనం చేసిందంట. అందరూ నిందిస్తున్నా ఇంకా పట్టించుకోవడంలా, పెనిన్న బాధ పెట్టాలని విసిగించాలని వస్తున్నా పట్టించుకోవడంలా, పెనిన్న కోపం రేపాలని చూస్తున్నా పట్టించుకోవడంలా, నాట నుండి దుఃఖం అనేది ఆ జీవితం నుండి కొట్టివేయబడింది. సహోదరి ఏడుస్తున్నామేమో, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నామేమో. ఎందుకు ప్రభు నాకు ఈ పరిస్థితి? ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు? ఎందుకయ్యా నాకు ఈ అప్పుల బాధలు? ఎందుకయ్యా నాకు ఈ వేదన? ఎందుకయ్యా ఈ మరణ బంధకాలు? ఎందుకయ్యా కుటుంబంలో సమాధానం లేదు? కుటుంబంలో శాంతి లేదు? ఎందుకయ్యా భార్య భర్తల మధ్య మా కుటుంబంలో సమాధానం లేదు? పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం లేదు? ఎందుకని ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినం వేధిస్తున్నావేమో, కన్నీరు కారుస్తున్నామేమో, ఎందుకు ఏ పని చేసినా విజయాన్ని పొందుకోలేదని రోధిస్తున్నావేమో, ఏ పని తలపెట్టినా అది నిరుత్సాహాన్ని నిస్పృహలోనే పడిపోతున్నానని వేధిస్తున్నావేమో, రోదన చెందుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయం హన్నాగా ప్రార్థించినట్లుగా నేను ప్రార్థిస్తే ఆ దుఃఖము నుండి, ఆ నిట్టూర్పు నుండి, ఆ వేదన నుండి ప్రభువు నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదాం దేవుని కార్యాలు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. ప్రభువే గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అన్న జీవితంలో ఉన్న దుఃఖము, వేదన, ఆ కోపము, ఆ మనోవేదన, మనోవిచారం అంతా ప్రభు తీసేశాడు. ఆమెకు గొప్ప సమాధానాన్ని ప్రభు ఇచ్చాడు. 19వ వచనంలో, తరువాత వారు ఉదయమందు వేగరమై లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. రామాలోని తమ ఇంటికి వెళ్ళిపోయారు. రామాలో వారు నివాసం చేస్తున్నారు. తమ ఇంటికి వెళ్ళిపోయారు. వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల వేదన, కన్నీరు, బాధ, ఎవరికి చెప్పుకున్న తీరని బాధ ఆమె జీవితంలో. మనుషుల ద్వారా నిందలు, తోటి పెనిన్న, ఎల్కానా గారికి 2 భార్యలండి. ఒకరు హన్నా, ఒకరు పెనిన్న. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నా, ఎల్కానా ఈరోజు సంతోషంగానే ఆమెతో సంతోషంగానే ఉన్నాడు. హన్నా జీవితంలో పిల్లలు లేనని ఒక నిందలు. పెనిన్న అట హన్నాను విసిగిస్తూ ఉంది, బాధ పెడతా ఉంది, కోపంతో రేపుతూ ఉంది, ఎంతగానో హింసిస్తూ ఉంది. హన్నా జీవితంలో వేదనతో హన్నా నిండిపోయింది. ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకుని, ప్రభు సన్నిధిలో వేడుకుని ఆమె శ్రమనంతా ప్రభు దగ్గర కుమ్మరించింది. ఆమెట బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చింది. పోయేటప్పుడు సంతోషంతో తిరిగి వెళ్ళింది. అప్పటి నుండి దుఃఖాన్ని మానేసింది. అప్పటి నుండి ఆహారం తింటా ఉంది. అప్పటి నుండి సంతోషంగా ఉంటా ఉంది. అప్పటి నుండి ఎవరు ఏమన్నా పట్టించుకోవడంలా అన్న దేవుని సన్నిధిలో ఆమె ప్రాధేయపడిన ఆ ప్రార్థనను ప్రభువు విని ఆమె జీవితంలో దేవుడే గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుడట ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇంకేమైంది? గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్ని, నేను యెహోవాను మొక్కుకొని వీడిని అడిగి తిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన, ఏలి చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళు క్షేమంగా, నువ్వు ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడని ఆ మాట దైవజనుడు చెప్పగానే ఆ మాట మీద నమ్మకత్వం ఉంచింది, ఆ మాట మీద నిరీక్షణ ఉంచింది. క్షేమంగా తన ఇంటికి వెళ్ళి నాట నుండి దుఃఖం విడిచిపెట్టింది, కోపాన్ని విడిచిపెట్టింది, అసమాధానాన్ని విడిచిపెట్టింది, వేదనను విడిచిపెట్టింది, మనోదుఃఖాన్ని విడిచిపెట్టింది. దేవుని సన్నిధిలో ప్రాధేయపడిన ఆ ప్రార్థన దేవుడు చేస్తాడని హన్నా నమ్మింది. ఆమె జీవితంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు గర్భాన్ని తెరిచాడు. దినములు నెలలు నిండినప్పుడు దేవుడు ఆమెకు చక్కని కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. కుమారుని అడిగింది, కుమారుని ఇచ్చాడు.
ఆమెట అతనికి, దేవుణ్ణి నేను మొరపెట్టా, దేవునికి నేను ప్రార్థన చేశా, దేవుడే నాకు ఒక మగపిల్లాన్ని ఇచ్చాడు, దేవునితో ఇశ్రాయేలు దేవునితో నేను చేసుకున్న మొక్కుబడి ఆయన అంగీకరించాడు కాబట్టి అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఒక దీవెన దాగి ఉంది. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల వైపు మనం చూడొద్దు, ఇప్పుడున్న శ్రమల వైపు చూడొద్దు, ఇప్పుడున్న నిందల వైపు మనం చూడొద్దు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం వైపు చూడొద్దు. కానీ ముందున్న మార్గం వైపు, ముందు దేవుడు చేయబోతున్న కార్యాల వైపు మనం ఎదురు చూస్తే ప్రభువు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ హన్నా జీవితంలో ఆమె కలిగి ఉన్న ప్రార్థన, ఆమెలో ఉన్న వేదన, ఆమె శ్రమను ప్రభువుకు చెప్పుకుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ శ్రమలో ఉన్నామేమో, ఏ కష్టాల్లో ఉన్నామేమో, ఏ నిందల్లో ఉన్నామేమో, ఏ అవమానాల్లో దాగి ఉన్నామో, ఏ బలహీనతల్లో ఉన్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రార్థించే ప్రార్థనే మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుంది, ఒక దీవెనను తీసుకురాబోతుంది, అసాధ్యమైన వాటిని సాధ్యపరచబోతా ఉంది. హన్నా జీవితంలో ఉన్న నిందల అవమానాలు కొట్టివేసిన ఆ ప్రార్థన ఈరోజు నీవు నేను కలిగి జీవిస్తే, ఆ ప్రార్థన మనం చేస్తే, దేవుడు మన జీవితంలో ఉన్న అటువంటి శోధన నుండి, దుఃఖం నుండి, వేదన నుండి, కన్నీటి నుండి ప్రభువే మనల్ని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి, ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఇంకా చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రార్థించారు. వారి ప్రార్థనలో ప్రభు వైపు చూచారు, వారి ప్రతి పరిస్థితిని ప్రభువుకు చెప్పుకున్నారు, వారి ప్రతి పరిస్థితిలో ప్రభు వైపు చూచారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ప్రభువే జరిగించాడు, ప్రభువే వారిని ఉన్నత స్థానంలో నడిపించాడు. కన్నీళ్లతో ఉపవాసంతో ప్రార్థించిన హన్నా యొక్క ప్రార్థన ప్రభు విన్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మనం కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మన శ్రమను ఆయనకు చెప్పుకుంటూ, మన రోగాన్ని ఆయనకు చెప్పుకుంటూ, మన వేదనను ఆయనకు చెప్పుకుంటూ, మనకున్న ప్రతి పరిస్థితిని ఆయనకు చెప్పుకుంటూ మనము ప్రార్థిస్తుండగానే దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు, దేవుని మహిమ కలిగిన కార్యాలు ఈ దినం మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. 50 దినాల ముగింపులోనే దేవుని శక్తివంతమైన కార్యాలు మనం రుచి చూడబోతా ఉన్నాం, దేవుని అద్భుత కార్యాలు మనం రుచి చూడబోతున్నాం, దేవుని మహిమ కలిగిన కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను మనం పట్టుకుందాం, రిసీవ్ చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువే మనల్ని హెచ్చించబోతున్నాడు, ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇటువంటి ప్రార్థనే మనలను దీవెనలోనికి నడిపించేది. ఈ ప్రార్థనే నిన్ను నన్ను దీవెనకరంగా మార్చేది. హన్నా జీవితంలో ఆ ప్రార్థన జీవితాన్ని హన్నా కలిగి ఉంది. ఈరోజు మనము కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు మనలతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే బైబిల్లో చాలామంది ప్రార్థించారండి. బలహీనులను బలవంతులుగా మార్చేది ప్రార్థన. ఈరోజు నీవు నేను బలహీనులమేమో, ఏమి చేయలేని వారమేమో, నిరుత్సాహంలో ఉన్నామేమో, బలహీనులంగా ఉన్నామేమో, రోగాన్ని బట్టో, శ్రమలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం బలహీనులంగా ఉన్నామేమో. ఈ ఉదయం మనం ప్రార్థిస్తుండగానే మన బలహీనతల్లో దేవుడు మనల్ని బలపరచబోతా ఉన్నాడు, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడండి, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసు? ప్రభువు నన్ను బలపరిస్తే నేను సమస్తాన్ని చేస్తా. నేను ఏ పని చేయాలన్నా నన్ను ప్రభు బలపరచాలా, ఒక ప్రార్థన చేయాలన్నా ప్రభు నన్ను బలపరచాలా, ఒక అద్భుతం చేయాలన్నా ప్రభు నన్ను బలపరచాలా. నన్ను బలపరచే ప్రభు నందే నేను ఏమైనా చేయగలను. నాలో ఏం లేదు, నాలో ఆ శక్తి లేదు, నాలో ఏ ప్రభావం లేదు, నాలో ఏ మహిమ లేదు, నాలో ఏ అభిషేకం లేదు, కానీ నన్ను బలపరచు దేవునిలోనే సమస్తం ఉందని అపోస్తలుడైన పౌలు నమ్మాడు. ఈ ఉదయకాలం మనల్ని బలపరిచే దేవునిలోనే సమస్తము ఇమిడి ఉన్నాయి. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మనల్ని బలపరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూడా ప్రభు మనల్ని నిలవబెట్టగలడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ మాటలు నమ్ముతాం, వీటిని విశ్వసిద్దాం. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని మనం తీస్తే అక్కడ ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం.
తీసుకుందాం. బైబిల్ ఉన్న మనం అందరం తీసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందబోతాం. ఈరోజు ప్రార్థనలో దేవుడు మనల్ని నూతన బలముతో నింపబోతున్నాడు. ఈరోజు బలహీనులమే, ఈ క్షణం వరకు బలహీనులమే. ఈ మాటలు వింటున్న మనం, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న మనం ఇప్పటికీ బలహీనులమే. కానీ కొద్ది దినములలోగా బలహీనులమైన మనల్ని దేవుడు బలపరచబోతా ఉన్నాడు. కొద్ది దినములు రాబోతూ ఉన్నాయి. దేవుడు మనల్ని బలవంతులమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నిరీక్షించువారు, ప్రార్థన నిలిచిన వారు క్రొత్త బలాన్ని పొందుతారు. ప్రార్థన మనం నిలబడితే, యెహోవా కొరకు ఎదురు చూస్తే మనం నూతన బలంతో నింపబడతాం. ఇంకేంటంట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు అనుభవం మనకు తెలుసండి. పక్షిరాజు అంటే గ్రద్ద సామాన్య పక్షుల్లాగా ఉండదు. గ్రద్ద సాధారణ పక్షుల్లాగా క్రింద తిరగదు. కానీ గ్రద్ద పైపైన మేఘాల పైకి కూడా, అక్కడికి కూడా, అంతటి పైకి కూడా, కనబడని పైకి కూడా గ్రద్ద ఎగరగలదండి. పక్షిరాజు రెక్కల వలె నీవు పైకి ఎగురుదు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి మనం పైకి ఎగరే అంతటి పై అనుభవాన్ని మన ప్రార్థనని తీసుకెళ్తుంది. అంతటి పై అనుభవానికి మన ప్రార్థన మనం హెచ్చిస్తుంది. పక్షిరాజులో ఉన్న అనేక అనుభవాలు చాలా ఉన్నాయండి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనల్ని పక్షిరాజు వలె ఆయన సిద్ధపరుచుతూ ఉన్నాడు. పక్షిరాజు అనుభవంలో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. పక్షిరాజు కూడా బలహీనురాలైపోతుందండి. గ్రద్ద తన వయసు రాగానే, కొన్ని సంవత్సరాలు గడిచిపోగానే, ఒక 40 సంవత్సరాలు రాగానే అది ముసలిదైపోతుంది. తన రెక్కలు పెరిగిపోతాయి, తన కాలి గోరు పెరిగిపోతుంది, తన ముక్కు వంకరైపోతుంది, తన ఆహారం తీసుకోవడానికి ఆహారం తీసుకోలేకపోతుంది, తను ఎగరడానికి తన రెక్కలు సహకరించవు, తన గోర్లు వేటిని పట్టుకోవడానికి కూడా సహకరించు. అటువంటి స్థితిలోకి పక్షిరాజు వెళ్ళిపోతుంది. అంత బలమైన పక్షిరాజే అలాంటి బలమైన గ్రద్దే తన స్థితిని, తన బలాన్ని కోల్పోతుంది ఒకనొక సమయంలో. కానీ అది నిరుత్సాహంలో ఉండదండి. ఆ బలహీనతలో ఆ గ్రద్ద నిరుత్సాహంతో ఉండదు, వేదనతో ఉండదు. ఇక నాకు మరణమే శరణము, చావే అనే స్థితిలో అది ఉండదు. కానీ తనకు ఆహారం లేకపోయినా, తను ఎగరలేకపోయినా, అప్పటి వలె పక్షిరాజు పైకి ఎగరలేకపోయినా ఒక దినం అది సిద్ధపరుచుకుంటుందండి. కొన్ని దినాలు అది సిద్ధపరుచుకొని ఒక కొండ మీదకి వెళ్తుందండి. పక్షిరాజు కొండ మీదకి వెళ్ళి అది రూపాంతరం చెందుతుందండి. పక్షిరాజు మరల తన రూపాన్ని తిరిగి పొందుకుంటుంది. తన ముక్కుతో తన రెక్కలన్నీ పీకేసుకుంటుంది. అప్పటి వరకు ఉన్న రెక్కలు, ఎగరడానికి సహకరించుకోకుండా ఉన్న ఆ రెక్కలన్నీ పీకేసుకుంటుంది. బండకేసి తన ముక్కును బాదుతుంది. ఆ ముక్కు విరిగిపోయేంత వరకు ఆ బండకేసి కొడుతుంది. ముక్కు విరిగిపోతుంది. కొత్త ముక్కు వచ్చేంత వరకు అది సిద్ధపడుతుంది. కాలి గోర్లు తీసేసుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినం రాబోతా ఉంది. మరలా దాని రెక్కలు దానికి వస్తాయి. మరలా క్రొత్త నూతనమైన ముక్కు దానికి వస్తుంది. మరలా మంచి శక్తిని, బలాన్ని అది పొందుకుంటుంది. మున్నుపట్టి వలె పైకి ఎగురొచ్చు. తన యొక్క బలముతో అది నింపబడబోతుంది. ఈరోజు బలహీనులమైపోతున్నాం కొద్ది దినాల్లో. ముందు బలవంతులమే, రాను ఆధ్యాత్మిక జీవితంలో, మానసిక శరీర జీవితంలో మనం బలహీనులమైపోతున్నాం. కానీ మనమంటూ బలపరిచే ఒక దినం రాబోతా ఉంది. ప్రభువు మనలను బలపరచబోతున్నాడు. ఎలాగో తెలుసా? పక్షిరాజు వలె పైకి ఎగురే అభిషేకంతో. అక్కడ ఉంది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈరోజు మనకి ఏ రెక్కలు లేవు, కానీ పైకి ఎగిరే అనుభవం. అక్కడ సాదృశ్యం ఏమంటే అట్లా హెచ్చింపబడే అనుభవం, అట్లా పైకి ఒక మెట్టు ఎక్కే అనుభవాన్ని ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. బలహీనులనైన మనలను దేవుడు బలపరచబోతా ఉన్నాడు. పక్షిరాజు తన బలాన్ని తానే తిరిగి తెచ్చుకుంటుంది. ఈరోజు నీ బలాన్ని నువ్వు తెచ్చుకోలేవా? నా బలాన్ని నేను తెచ్చుకోలేనా? మన బలాన్ని మనం తెచ్చుకోలేమా? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభువు మనల్ని బలపరచబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అల్లయ్యక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. అలసట ఇక ఉండదు మనకి.
సొమ్మసిల్లే ఆ స్వభావం మనకు ఉండదు, కన్నీరు మనకు ఉండదు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చిన హన్నా జీవితంలో దేవుడు శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఎదురు చూసే మనకి కన్నీరు ఉండదు, సొమ్మసిల్లే స్వభావం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు. ప్రభువే వాటన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదామండి. ఈ ఉదయకాలం ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దామండి. ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా ఈరోజు? ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా? ఈ ఉదయం ప్రభు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా? ఈరోజు ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఎదురు చూద్దాం. వెంటనే కొన్నిసార్లు ఆలస్యం అవుతుందండి, కొన్నిసార్లు వెంటనే ఆ మేలు జరగవు, వెంటనే ప్రభు కార్యాలు మనం పొందుకోలేం. కానీ కొన్ని దినాల్లో ప్రభు తన కార్యములతో మనల్ని నింపబోతా ఉన్నాడు. ప్రభు తన అభిషేకంతో మనల్ని నింపబోతున్నాడు. ప్రభువే నూతన కార్యాలు మన జీవితంలో ఆయన చేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నమ్ముదాం. ఈ ఉదయం ఎంతోమంది భక్తులు ప్రార్థించారండి. అనేక పర్యాలు దావీదు ప్రార్థించాడు. శత్రువులు తను తరిమినప్పుడు, శత్రు సమూహాలు తనపైకి వచ్చినప్పుడు, శత్రువులు తను చుట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో సమస్తాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు మనల్ని ఆయన బలమైన శక్తితో ప్రభు నడిపించబోతా ఉన్నాడు. శత్రు యొక్క చూపు నుండి, శత్రు యొక్క చేయి నుండి, శత్రు యొక్క ప్రభావము నుండి దేవుడే మనలను విడిపించబోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడండి దావీదు. దేవా, నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొక్కుమని దేవుని సన్నిధిలో ఎన్నో చోట్ల కీర్తన గ్రంథంలో మనం ధ్యానించుకుంటే ప్రతి అధ్యాయంలో దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తాం. అయ్యా, నా ప్రార్థనను ఆలకించయ్యా, నా మొరను సన్నిధిని చేరనివయ్యా, నా మొరకు జవాబివయ్యా. శత్రువులను చుట్టుకున్నారయ్యా, శత్రువులు నా మీదికి వస్తున్నారయ్యా, అనేకులు నన్ను నిందిస్తున్నారయ్యా, అనేకులు నన్ను అవమానపరుస్తున్నారయ్యా, అనేకులు నన్ను హింసిస్తున్నారయ్యా. నువ్వు చూడు ప్రభువా, నువ్వు దృష్టించయ్యా, నువ్వు విడిపించయ్యా అని ప్రతి పరిస్థితిలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రతి శత్రు పోరాటం నుండి ప్రభువు విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు ఒక మనకు నిదర్శనం అండి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో దావీదు కీర్తన గ్రంథాల్లో అనేక చోట్ల దావీదు రాయిస్తూ వచ్చాడు. ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థించిన ఆ ప్రార్థన అనేక పర్యాయాలు ప్రభువు వాటిని నెరవేరుస్తూ వచ్చాడు. ప్రభువు ఆ శత్రు పోరాటాల నుండి దావీదుని విడిపిస్తూ వచ్చాడు. ఈ ఉదయం దావీదు వలె మనం కూడా ప్రార్థిస్తే, దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధిలో మొడపెడితే, దేవుడు శత్రు పోరాటాల నుండి, దేవుడు శత్రు కార్యాల నుండి, వారి యొక్క గతుల నుండి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 19వ వచనంలో దావీదు సెలవిస్తున్నాడు, నిందయు సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. దావీదు కంట నింద, సిగ్గు, అవమానం కలిగిందంట. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా, నాకు నింద, సిగ్గు, అవమానం కలిగి ఉండడం నువ్వు చూసావు, నీకు తెలిసి ఉన్నది, అది నీకు తెలుసు. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నన్ను నిందించేవారు, నన్ను సిగ్గుపరిచేవారు, నన్ను అవమానపరిచేవారు, నా విరోధులందరినీ కనబడుతూనే ఉన్నారు. నువ్వు వాటినన్నిటిని చూస్తూనే ఉన్నావు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. వారు నిందిస్తున్న నిందలకి నా హృదయం బద్దలైపోయిందయ్యా, నా హృదయం బద్దలైందయ్యా, నా మనస్సు విరిగిపోయిందయ్యా, నేను బహుగా కృషించిపోయాను. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థిస్తున్నాడండి ఈ ప్రార్థన. అయ్యా, నిందలు, సిగ్గు, అవమానము నన్ను చుట్టుకున్నాయి, అవన్నీ నీకు తెలుసయ్యా. ఏ నిందలు వచ్చాయో, ఏ అవమానాలు వచ్చాయో, ఏ సిగ్గు నాకు వచ్చిందో అదంతా నీకు తెలుసు. అంత మాత్రమే కాదు, నన్ను నిందించిన వారు, నన్ను అవమానపరిచిన వారు, నన్ను సిగ్గుపరిచిన వారెవరో నీకు తెలుసు, వారిని చూస్తూ ఉన్నావు. నేను ఆ నిందలకు నా హృదయం పగిలిపోయింది, ఆ నిందలకు నా హృదయం విరిగిపోయింది, నేను బహుగా కృషించి ఉన్నానని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ లేకపోయేది. ఎవరన్నా ఒకరన్నా నన్ను కరుణిస్తారేమో, నా పాపాలు క్షమిస్తారేమో, నా అపరాధాలు క్షమిస్తారేమో, నన్ను కరుణిస్తారేమో, నా మీద ప్రేమ చూపుతారేమో అని నేను ఎదురు చూచాయా, ఒక్కరు లేరు నాయన. ప్రియ సహోదరి సహోదరుడా,
నువ్వు నమ్మిన వారే, మన అనుకున్న వారే నిన్ను విడిచిపెట్టారేమో. నీ కన్నీటిలో, నీ వేదనలో నువ్వు కృషించిపోతున్నప్పుడు, నువ్వు వేదన చెందుతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టారేమో. వారు నాకున్నారు, నా పరిస్థితులు వారు నాకు తోడుగా ఉంటారు నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టారేమో. ప్రియ సహోదరి, దావీదు ఇక్కడ అంటున్నాడు, తన్ను కరుణించు వారు ఒక్కరైనా ఉంటారేమో అని దావీదు వెతికాడంట. ఈరోజు కరుణ కొరకు వెతుకుతున్నామేమో, క్షేమం కొరకు, మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నామేమో. వారు ప్రేమిస్తే చాలు, నాకు వారు నాతో మాట్లాడితే చాలని వారి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నామా? అవన్నీ వ్యర్థమే. ప్రభు కొరకు ఎదురు చూద్దాం. దావీదు అంటున్నాడండి, కరుణించు వారు ఒక్కరైనా ఉంటారేమో అని నేను ఎదురు చూస్తుంటే ఎవ్వరు కానరావడం లేదు ప్రభు. అందరూ నిందిస్తూనే ఉన్నారు, అందరూ అవమానపరుస్తూ ఉన్నారు, అందరూ సిగ్గుపరుస్తూనే ఉన్నారు. కరుణించు వారు ఒక్కరు లేరని దేవుని సన్నిధిలో ప్రార్థన. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ కానరారైరి. మన పరిస్థితుల్లో మనల్ని కరుణించు వారు, ఓదార్చు వారు దూరం అయిపోతారండి. మనం ఉన్న పరిస్థితిని బట్టి వారు మనల్ని దూరం పెడతారు. కరుణించు వారు ఉండరు. ఆ శ్రమల్లో, ఆ నిందల్లో ఓదార్చు వారు ఉండరు. మనం పడుతున్న వేదన నుండి విడిపించువారు ఎవరు లేరు. మనుషులు ఎవరు ఏం చేయలేరు, కానీ ప్రభువు మీద మనం ఆధారపడాలి. ఇక్కడ దావీదైతే కరుణించు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఓదారుస్తారేమో, నా వేదన నుండి విడిపిస్తారేమో, నా కన్నీటి నుండి విడిపిస్తారేమో, నాకు నేను కృషించిపోయిన నన్ను మరలా లేవనెత్తుతారేమో అని దావీదు ఎదురు చూస్తుంటే అతనికి ఎవ్వరు కానరాలేదంట. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరుకను త్రాగనిచ్చి. ఇది యేసు ప్రభువును గురించి రాయబడుతున్న మాటలండి. యేసు ప్రభు సిలువలో అప్పగించబడేటప్పుడు సిలువ గురించిన ముందుగానే దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. ముందుగానే దావీదు ఈ మాటలు రాయిస్తున్నాడు. దేవుడు శ్రమ పొందుతున్నప్పుడు ఆయనను కరుణించే వారు ఎవరు లేరు. ఒక్కరికి కనికరం రాలేదు. రోమా సైనికులు ఆయన నిందిస్తుంటే, కొడుతూ ఉంటే శిక్షిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, వేదన గురి చేస్తూ ఉన్నారు. ఎంత నలుగొడుతున్నా ఆయనను కరుణించు వారి కొరకు చూస్తుంటే ఒక్కరికి కరుణ లేదు, ఒక్కరికి జాలి లేదు. ప్రభు పొందుతున్న వేదన చూసి ఎవ్వరికి జాలేయడంలా. ఆయన వెంబడించిన శిష్యులు మాత్రం, తన తల్లి మాత్రం, వారు మాత్రమే అక్కడ రోధిస్తున్నారు. కానీ ఆ రోమా సైనికుల్లో ఎవ్వరికి కనికరం రావడంలా. ప్రతి ఒక్కరు హింసిస్తూ ఉన్నారు. వారంట ప్రభుకు చేదును ఆహారంగా పెట్టారండి. చేదు చిరుకను ఆయనకు ఆహారంగా ఇచ్చారు. అంత మాత్రమే కాదు, నాకు దప్పికైనప్పుడు చిరుకను త్రాగనిచ్చి, దేవుడికి దప్పికైనప్పుడు ఆయనకు ఒక చేదు చిరుకను అందించారు. వారు భోజనము వారికి ఉరిగా నుండుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా. దేవుడు అనుభవించిన ప్రతి శ్రమలో ఓదార్చు వారెవరు లేరు, ఆదరించు వారెవరు లేరు. ఈరోజు మనకంటూ ఒక ఓదార్పు ఉంది, మనకంటూ ఒక ఆదరణ ఉంది. మనల్ని ఓదార్చువాడు యేసు ప్రభువే, మనల్ని కనికరించువాడు, కరుణించువాడు ఆయనే. ఆయన వైపు మనం చూద్దాం, ప్రభు వైపు మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే మనల్ని కరుణించబోతా ఉన్నాడు. ప్రభువే మనల్ని ప్రతి పరిస్థితుల నుంచి విడిపించబోతా ఉన్నాడు. ప్రభువే మనల్ని సంతోషంలోనికి నడిపించబోతా ఉన్నాడు. అదే కీర్తనలు 69వ అధ్యాయం 32వ వచనంలో ఏముందంటే, బాధపడువారు దాన్ని చూచి సంతోషించును, దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దేవుడట దరిద్రుల మొర ఆలకించువాడంట. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు చేతకాని వాడవి, నీకు ఆ డబ్బులు. ఈరోజు మనుషులు డబ్బు ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు, సహాయం చేస్తేనే ప్రేమిస్తారు, వారికి పలికితేనే మనల్ని ప్రేమిస్తారు, వారితో మంచిగా ఉంటేనే ప్రేమిస్తారు. కానీ దేవుడట దరిద్రుల ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆర్థికంగా మనం తక్కువ వారమే కావచ్చు, ఆర్థికంగా మన దీన స్థితిలోనే ఉండొచ్చు, కానీ ఎవరు ప్రార్థించినా, గనులేమి అల్పులేమి, ఉన్నవారేమి లేని వారేమి, ప్రభువుకు అటువంటి తాత్పర్యాలు లేవండి. చాలామంది ఉన్నవారిని బాగా ప్రేమిస్తారు, కొంచెం దీనత్వంలో ఉన్నవారిని, తక్కువ స్థితిలో ఉన్నవారిని, డబ్బు లేని వారిని ఒక విధంగా చూస్తారు, వారిని ప్రేమించరు, వారిని ఓర్చుకోరు, వారిని దగ్గరికి రావడానికి, వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. దరిద్రుల దగ్గరికి ఆయన వచ్చేవాడు,
ఈరోజు దరిద్రులను ప్రేమించడానికి ఆయనే ఒక దరిద్రత స్థితిలో జన్మించాడండి. ఎవరైనా ఎంత లేని వారైనా, ఎవరైనా పశువుల పాకలో జన్మించిన ప్రసవించిన వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. అంత దీన స్థితిలోనికి ప్రభు వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఆయన రారాజుగా ఉన్నప్పటికీ దీనుల కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. తక్కువ వారి కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఏమి లేని వారిని కూడా ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతటి రీతిగా దేవుడు తగ్గించుకున్నాడు. ఈరోజు ప్రభు కార్యాల కొరకు ఉపవాస ప్రార్థనలో హన్నా వలె మనం ప్రార్థించాలి. ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. దీనుల ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తే దరిద్రుల మొర, వారు దరిద్రతలో ఉన్నా, ఏమి లేని వారుగా ఉన్నా, ఎంతటి కష్టంలో వారు ఉన్నా, వారి మొరను ప్రభువు ఆలకించబోతా ఉన్నాడు. వారి మొరను ప్రభు అంగీకరించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రార్థన చేద్దాం, మన ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువు మన ప్రతి కన్నీరు ఆయన తుడిచి వేయబోతా ఉన్నాడు. ప్రభువే మన దుఃఖము నుండి, మన వేదన నుండి, మన కన్నిటి నుండి ప్రభు విడిపించబోతా ఉన్నాడు. మన ప్రార్థన ప్రభువు ఆలకించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదామండి. ప్రభు సన్నిధిలో మనము స్తుతిస్తే, ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే ప్రభువు మనలను స్థిరపరచి బలపరచును కాక. దేవుని వాక్యంలో ఇంకా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, శత్రువు చేతుల నుండి ప్రభు మనల్ని విడిపించువాడిగా ఉన్నాడు. యెహోవా 71వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. ఈరోజు దేవుని దగ్గరికి మనం వస్తే, దేవుని శరణజొచ్చితే, దేవుని సహాయం కొరకు మనం వేడుకుంటే, మన శ్రమను, మన కష్టాన్ని, మన వేదనను, మన నిందలను, మన అవమానాలను, మన పోరాటాలను, మన ప్రతి పరిస్థితిని ఆయనకు చెప్పుకుంటే, ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి. సిగ్గు, అవమానము, ఆయన మన జీవితాల్లో ఉన్న నిందలను తొలగించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాలం నమ్ముదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనే నిన్ను నన్ను దీవెనకరంగా మార్చేది. ఈ ప్రార్థన, ఏ ప్రార్థన అంటే, నువ్వు దరిద్రుడిగా ఉన్నా, పాపివిగా ఉన్నా, మనం అపరాధాలతో నింపబడినా, మనము దేవుని దృష్టికి అయోగ్యులంగా ఉన్నా, మనం చేసే ప్రార్థనే మన దీవెనకరంగా మార్చబోతుంది. మనం చేసే ప్రార్థన ఆయన ఈ దినం అంగీకరించబోతా ఉన్నాడు. ఈ దినం ఆయన ఆలకించబోతున్నాడు. మన జీవితంలో మనం దేవునితో చేసుకున్న మనవిని ఆయన మనకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన అనుభవంలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభుతో ఏ ప్రార్థన అయితే మనం చేయబోతున్నామో, ప్రభుతో ఏ ప్రార్థన అయితే, ఏమైతే ఆయనతో చెప్పుకుంటున్నామో, ఏమైతే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామో, వాటన్నిటిలో నుండి ప్రభువే గొప్ప కార్యాలు జరిగించును గాక. మనం మొరపెట్టినవన్నీ ప్రభువు మనకు దయచేయును గాక. మనం ప్రార్థించిన ప్రార్థన ప్రభువు అంగీకరించును గాక. ఆమేన్. ఈ ఉదయం నమ్ముదామండి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే, ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. హన్న కన్నీళ్లు ఆమెను దీవెనకరంగా నడిపించాయి. హన్న యొక్క వేదన ఆమెను దీవెనకరంగా నడిపించింది. హన్న యొక్క కన్నీరు ఆమెకు సంతోషాన్ని తెప్పించింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము, 50 దినాలు ఉపవసిస్తున్న మనం, ప్రార్థనలు ఏకీభవిస్తున్న మన జీవితాల్లో ఉన్న కన్నీరు, ప్రతి కన్నీరు ప్రభువే తుడవబోతా ఉన్నాడు. ప్రతి వేదన నుండి ప్రభువే విడిపించబోతా ఉన్నాడు. ఈరోజు నమ్ముదామండి. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదామండి. మన భారమంతా ప్రభు మీద వేద్దాం. మనలో ఉన్న స్థితి అంతా ప్రభువుకు చెప్పుకుందాం. మన ప్రతి పరిస్థితి ప్రభువుకు చెప్పుకుందాం. ఒకానొక సమయంలో ఒక తల్లిగారు ఒక పెద్ద మూట తలపై పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఆ మూట మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి కనబడి, అమ్మా ఎందుకు నడుస్తున్నావు, బస్సులు ఉన్నాయి కదా, బస్సు ఎక్కు తల్లి, ఇంత బరువుని ఎత్తిన పెట్టుకొని ఎట్లా నడుస్తావమ్మా, ఎట్లా ప్రయాసపడతావు తల్లి, వెళ్ళమ్మా బస్సు ఎక్కి బస్సులో క్షేమంగా వెళ్ళమ్మా, ఎందుకు ఈ భారం మోసుకుంటూ వెళ్తావంటే, అయ్యా అవునయ్యా నేను నడవలేకున్నా, ఈ భారాన్ని మోయలేకున్నా, నువ్వు చెప్పినట్లు నాకు మంచి ఆలోచన వచ్చింది, నేను బస్సు ఎక్కుతానయ్యా, ఒక బస్సు ఎక్కి నేను వెళ్తానయ్యా నా ఇంటికి, ఈ భారాన్ని మోయలేకున్నానయ్యా అని ఆయన చెప్పడాన్ని బట్టి బస్సు ఎక్కింది. ఒక బస్సు వచ్చింది, బస్సు ఎక్కింది, బస్సులోకి వెళ్ళి మూట అట్లు తల మీద పెట్టుకొని బస్సులో కూర్చుంది. ప్రియ సహోదరి సహోదరుడా,
ఆమె జీవితంలో భారాన్ని మోస్తుంటే ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. ఏంటి అమ్మా, నడుచుకుంటూ ఈ భారాన్ని మోసుకుంటూ ఎలా వెళ్తావు, వెళ్ళి బస్సు ఎక్కి క్షేమంగా ఇంటికి వెళ్ళు అని చెప్తే ఆయన చెప్పిన ఆలోచన విని బస్సు ఎక్కింది. కానీ ఎట్లా కూర్చుంది, ఆమె మూట ఆమె తలపైన పెట్టుకొని బస్సులో కూర్చుంది. బస్సు దేనికని ఉండేది? బస్సు లగేజీ తీసుకుపోవడానికి బస్సు ఉంది, మనుషులు ఎక్కడానికి బస్సు, అన్ని ప్రయాణం చేయడానికి బస్సు ఉంది. కానీ ఈమె తల మీద, అంటే కొన్ని పరిస్థితులు ఏంటంటే, ఒకానొక సమయంలో దేవుడి గురించి మనం వింటాం. అమ్మా, నీ పాపాలు దేవుడు క్షమించబోతా ఉన్నాడు, నీ పరిస్థితులు దేవుడు తారుమారు చేయబోతా ఉన్నాడు, నీకున్న రోగాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో, డాక్టర్లు అసాధ్యమని చెప్పారేమో, ఇంకొన్ని నెలల్లోనే నువ్వు చనిపోతావని చెప్పారేమో. కానీ అమ్మా, ఒక యేసుప్రభు ఉన్నాడమ్మా, ఆయన నమ్ముకో అమ్మా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. మందిరానికి వెళ్ళమ్మా, నీ వేదన, నీ రోగాన్ని ప్రభుకు చెప్పుకోమ్మా. మనుషులకు చెప్పుకున్నావు, డాక్టర్లకు చెప్పుకున్నావు, ఎంతో ప్రయాసపడ్డావు, నీకే మేలు జరగలే కదా. ప్రభు సన్నిధిలో నీ శ్రమలన్నీ చెప్పుకో, ప్రభు సన్నిధిలో నీ కష్టాలన్నీ చెప్పుకో, ప్రభు సన్నిధిలో నీకున్న వేదనంతా చెప్పుకో. ఆయన నీకు స్వస్థత ఇస్తాడు, ఆయన నీకు విడుదలిస్తాడని చెప్పగా నమ్మింది. అవునా, సరే, యేసుప్రభు గొప్ప దేవుడు అయితే ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన మందిరానికి వెళ్తా, ఆయన సన్నిధిలోకి వెళ్తా అని వెళ్ళి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఏమి ఒప్పుకోకుండా, ఏమి ప్రార్థన చేయకుండా కూర్చుంటే ఏం ప్రయోజనం ఏముంది? ఇక్కడ ఈమె కూడా బస్సు ఎక్కింది, తన మూట తన నెత్తిన పెట్టుకొని కూర్చుంది. ఏ ప్రయోజనం? అట్లా కాదండి. మన సమస్య మనలో పెట్టుకొని ప్రార్థిస్తే విడుదల రాదు. మన సమస్య మన మీదే పెట్టుకొని, మనలోనే పెట్టుకొని, మనమే ప్రయాసపడితే ఎప్పటికీ విజయం పొందలేం. మన సమస్య ప్రభు చేతికి అప్పగించాల, మన ప్రతి పరిస్థితి ప్రభు చేతికి అప్పగించాల. అన్న అనిందండి, ప్రభువా, నా శ్రమను చూడయ్యా, నా శ్రమను దృష్టించయ్యా, నాకు కలిగి ఉన్న వేదనను చూడయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈరోజు మనం శత్రువుతో పోరాడలేమండి, మనం శత్రువుపై విజయం పొందలేమండి. ప్రభుపై మనం ఆధారపడితే, ప్రభు సన్నిధులు మనం వేడుకుంటే, ప్రభు కృప కొరకు మనం ఆధారపడితే, ప్రభువే శత్రు కార్యాల మీద జయమిపోతున్నాడు, ప్రభువే శత్రు కార్యాలపై విజయం ఇవ్వబోతున్నాడు, ప్రభువే శత్రు బంధకాల నుండి మనల్ని విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి, నమ్ముదామండి. మన భారం మన మీద పెట్టుకోం కాదు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తునని ప్రభు ఈ దినం మనల్ని పిలుపునిస్తున్నాడు. ఏ ప్రయాసతో ఉన్నామో, ఏ వేదనతో ఉన్నామో, ఏ భారాన్ని మోస్తున్నామో, అది పాప భారమైన, అది రోగ భారమైన, అది అప్పులనే భారమైన, సమస్యలనే భారమైన, సమాధానం లేని భారమైన, కుటుంబంలో ఉన్న కలహం అనే బాధమైన, కోపం అనేదైనా, ఏదైనా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఈ ఉదయం, ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. నువ్వు ఏ భారముతో ఉన్నా, నేను ఏ శ్రమలతో ఉన్నా, నేను ఏ కష్టాలతో ఉన్నా, మన భారము నుండి మనల్ని విడిపించువాడు దేవుడే, మన భారముల నుండి మనల్ని తప్పించువాడు దేవుడే. ప్రయాసపడి భారం మోసామేమో ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇక వద్దు, విశ్రాంతిలో మనం వెళ్దాం, ప్రభు ఇచ్చే విశ్రాంతిని పొందుకుందాం. మన భారాన్ని, మన ప్రయాసను, మన పోరాటాలను, మన వేదనను, మన కన్నీటిని, మన దుఃఖాన్ని ఈ దినం ప్రభువుకు అప్పగిద్దాం. ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ప్రభువే మనకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు, ప్రభువే మనకు నెమ్మది ఇవ్వబోతున్నాడు, ప్రభువే మనకు సంతోషం ఇవ్వబోతున్నాడు, ప్రభువే మనకు ఆనందం ఇవ్వబోతున్నాడు. మన దేవునితో మనం చేసుకున్న మొరను ప్రభువు విని వాటిని మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన ప్రార్థన మనకు దీవెన తెచ్చి పెట్టబోతుంది. నమ్ముదాం. ఈ ఉదయం ప్రార్థించిన వారు ఎక్కడ విఫలులైనట్లుగా, ప్రార్థించిన వారు అపజయం పొందినట్లుగా బైబిల్లో ఒక్క చోట కూడా లేదండి, ఒక్క చోట కూడా. ప్రార్థించిన వారు అపవిజయం పొందినట్లుగా, ప్రార్థించిన వారు ఏ మేలు పొందుకున్నట్లుగా ఎక్కడ లేదు. ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ప్రభు కార్యాలు చూచారు, ప్రార్థించిన ప్రతి ఒక్కరూ దీవెన పొందుకున్నారు, ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా తమ జీవితాలు మార్చుకున్నారు, ప్రార్థన ద్వారా దేవుడు వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు, ప్రార్థన ద్వారా వారు నూతన బలం పొందారు, ప్రార్థన ద్వారా పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఎగిరే అనుభవాన్ని పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతవరకు దేవుడు మన బలపరుస్తూ వచ్చాడు.
ఈ ప్రార్థనే మనలను దీవెనకరంగా మార్చేది. ఈ ప్రార్థనే మనల్ని దీవెనకరంగా నడిపించేది. ఈరోజు నమ్ముదాం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు జరిగించబోతున్న ఆయన అద్భుత క్రియల కొరకు ఎదురు చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలంలో దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రార్థిద్దామండి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మొరపెడదాం కొద్ది నిమిషాలు. ప్రియ సహోదరి సహోదర, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎలాంటి ప్రార్థన? హన్నా చేసిన ప్రార్థన. నిందల్లో, అవమానాల్లో, కన్నిట్లో దేవుడి ఆమె గర్భాన్ని మూసినప్పుడు, దేవుడి ఆమె గర్భాన్ని మూసిన పరిస్థితిలో, హన్నా వేదనలో, కన్నీటిలో, రోదనలో ప్రభు వైపు చూచినట్లుగా, ప్రభు కార్యాల వైపు చూచినట్లుగా, ప్రభు సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి తన కన్నీటిని, తన వేదనను, తన రోదనను, తన సమస్యను, తమ ఇబ్బందులను ప్రభుకు చెప్పుకున్నట్లుగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ వేదన, నీ కన్నీరు, నీ పోరాటాలు నీ ప్రభువుకు నువ్వు చెప్పుకోవడానికి ఇష్టపడు. ప్రభువు వాటన్నిటిలో నుండి నేను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థనలో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా హృదయాలు తెరిచి ఈరోజు నీ శ్రమను చూస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ ప్రతి కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ ప్రతి రోదనను చూస్తున్న దేవుడు, ఆయన నీ వైపు చూస్తుండగా, నా వైపు చూస్తుండగా, ఆయన మన వైపు చూస్తుండగా, మన ప్రతి సమస్యను ఆయనకు చెప్పుకుందామండి. మన ప్రతి వేదన ఆయనకు చెప్పుకుందాం. మన ప్రతి బలహీనతను ఆయన చెప్పుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రాధాయపడదాం. దేవుని స్తుతిద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త మీకు స్తోత్రాలు. బలవంతుడగు దేవా మీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రాలు. సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రాలు నాయన. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా, ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ప్రార్థనలో అయ్యా మాకు దీవెనను తెచ్చిపెట్టే దేవుడు అని, మా ప్రార్థన ద్వారానే గొప్ప విజయం ఇచ్చే దేవుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చాడు. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాల సన్నిధిలో నీ సముఖంలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నామయ్యా. ఈ ప్రార్థనను మీరు ఆలకించండి అయ్యా. శత్రు కార్యాలు లయపరిచే దేవుడు, శత్రు కాడిని విరగొట్టే దేవుడు, శత్రు బంధకాల నుండి విడిపించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చిన అన్న జీవితంలో సంతోషము తమను పంపించిన దేవుడు, ఉపవసించి అన్న ఆమె వేదన నీకు చెప్పుకున్నప్పుడు, మనోవేదన కలిగినదై నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆమె వేదనను చూసిన దేవుడు, ఆమె కన్నీటిని చూచిన దేవుడు, ఆమె ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ఆమె జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆమె జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు దేవా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఏకీభవించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ వీడియో చూస్తున్న వారు ప్రార్థిస్తుండగా మీ కార్యం చేయండి. మేమందరం ఏకీభవిస్తుండగా, ప్రార్థనలో ఏకీభవిస్తుండగా దేవా మీ మహిమ కలిగిన కార్యాలు మీరు కనపరచండి. దేవా మీ ఆశ్చర్య కార్యాలు మీరు కనపరచండి. మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మా శ్రమను చూడండి అయ్యా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నిందించబడుతున్నవారు, అవమానపరచబడుతున్నవారు, వెలివేయబడిన వారు, తక్కువ వారు, దరిద్రులం నాయన, పాపులం ప్రభు, కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి నాయన. మమ్మల్ని దృష్టించండి అయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభువా, మా ప్రతి కన్నిటిని ఎరిగిన దేవుడు నాయన. అయ్యా నీ స్తోత్రాలు. నిందలు, సిగ్గు, అవమానములు కలుగుతున్నప్పుడు వాటిని నువ్వు చూస్తున్న దేవుడు నాయన. కలిగించే వారిని మీరు చూస్తున్న దేవుడు. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వారు ఎవరు లేరయ్యా ఈ లోకంలో అయ్యా. మమ్మల్ని కరుణించువారు ఎవరు లేరయ్యా. మాపై జాలి చూపేవారు ఎవరు లేరయ్యా. మమ్మల్ని క్షమించువారు ఎవరు లేరయ్యా. మమ్మల్ని ఓదార్చువారు ఎవరు లేరయ్యా. మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్కరు అపార్థం చేసుకునేవారు, ప్రతి ఒక్కరు
ప్రతి విషయంలో అపార్థం చేసుకున్నవారు, అర్థం చేసుకున్నవారు ఎవరు లేరయ్యా. నీవు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు, నీవు మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీవు మాత్రమే ప్రతి స్థితిలో మమ్మల్ని నువ్వు విడిచిపెట్టకుండా నడిపిస్తున్న దేవుడు. దేవానికి స్తోత్రాలే. మా పవిత్రతలు, మా పాపములు, మా దోషాలు క్షమించండి. దరిద్రమైన మా ప్రార్థన మీరు ఇద్దరు ఆలకించండి దేవా. అయ్యా, ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి చేతులు మీరు కార్యం చేయండి. శత్రు పోరాటాల నుండి, బానిసత్వపు బ్రతుకు నుండి, అయా కన్నీటి వేదన నుండి, మన దుఃఖము నుండి, ఆయా బహు దీన స్థితిలో నుండి నాయన దుఃఖముల నుండి విడిపించు దేవా. కన్నీటి నుండి విడిపించు తండ్రి. ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు ఉన్నారు. ఈ దినం వరకు ఏ సోర్స్ లేకుండా, ఏ మార్గం లేని స్థితిలో మేము ఉన్నామేమో, కన్నీరు కారుస్తున్నామేమో నీ సన్నిధిలో. ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినం నీ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో మీ కృపకు పాత్రలుగా మీరు మార్చండి. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రార్థన ద్వారానే మేము దీవెన పొందుకోవడానికి సహాయం చేయి. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలయ్యా. అయ్యా, ఏ ఆత్మీయతను కోల్పోయాము, ఏ ప్రార్థన జీవితాన్ని కోల్పోయాము, ఏ విశ్వాసాన్ని కోల్పోయాము, ఏ నమ్మకత్వాన్ని కోల్పోయాము, ఏ నిరీక్షను కోల్పోయాము, అయ్యా యేసు క్రీస్తు నామములో తిరిగి వాటిని పొందుకుందుము గాక, రెండింతలుగా పొందుకుందుము గాక. యోబు వలె రెండింతల ఆశీర్వాదంతో నింపబడదుము గాక. దేవానికి స్తోత్రం. ఆత్మీయతలు స్థిరపరచండి, వాక్యంలో స్థిరపరచండి, ప్రార్థనలో స్థిరపరచండి. దేవా మీ స్తోత్రాలు. ఎక్కడ మేము బలహీనులమో అక్కడే నూతన బలముతో మమ్మల్ని నింపండి తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అట్టి నూతన బలంతో మమ్మల్ని నింపండి. దుఃఖము, నిట్టూర్పు మా జీవితాల్లో తొలగించండి దేవా. ప్రతి చిన్నదానికి బాధపడే, దుఃఖపడే, వేదన చెందే, భయపడే ఆ బ్రతుకు మాలోండి తీసివేయండి. నూతన స్వభావం దయచేయి, నూతన స్థితి దయచేయి, నూతన కృపతో నింపు, నూతన బలముతో నింపు. పక్షి రాజు వలె బలము పొంది బలహీనులమైన మమ్ములను దేవా పక్షి రాజు వలె మీరు బలపరచండి దేవా. నూతన బలముతో మమ్మల్ని నింపండి తండ్రి. మీరే నడిపించండి నాయన. నీ కీర్తనకనే దావీదు జీవితంలో అయ్యా, మీ తండ్రి యేసు ప్రభు వారి జీవితంలో ఆయన పొందిన శ్రమల్లో, ఆయన పొందిన నిందల్లో, ఆయన పొందిన అవమానంలో, సిగ్గులో ఆయన ప్రేమించేవారు ఒక్కరూ లేకపోయారు. కానీ నీవైతే మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీవు మమ్మల్ని ఓదార్చబోతున్నావు, నీవు మా జీవితాలు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన మీరు మమ్మల్ని దర్శించండి. ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి, మా పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి నాయన. అయా నీకు స్తోత్ర. బలపరుచు దేవా. బలహీనతలో బలాన్నివయ్యా, శక్తిహీనులైన మాకు శక్తినివ్వండి అయ్యా, బలహీనులమైన మాకు బలాన్నివయ్యా. ఉపవాస ప్రార్థనలో నీ శక్తి కలిగిన కార్యాలు మేము చూచుదుము గాక. ఎవరెవరు ఏ ప్రార్థన నీ సన్నిధిలో చేస్తున్నారో, ఎవరెవరు నీ ఏ ప్రార్థనతో నీకు మొరపెడుతున్నారో, ఏ సమస్యలు నీకు చెప్పుకుంటున్నారో, ఏ వేదనను, ఏ శ్రమను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారో, వారి వేదన మీరు తొలగించినందుకే స్తోత్రాలు. మా బాధను మీరు తొలగించినందుకే నీకు స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితిని అనుకూలపరిచినందుకే నీకు స్తోత్రాలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. మా అప్పుల బాధ నుండి మమ్మల్ని విడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో సమాధానం ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబంలో నెమ్మది ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో మీ బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబంలో మమ్మల్ని అందరినీ నూతన బలముతో నింపుతున్నందుకే నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ పక్షి రాజు వలె పైకి ఎగిరి అభిషేకంతో నింపబోతున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలైనా. మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు చేయబోతున్న కార్యాలు మేము తలపోసుకుంటూ వాటి ప్రకారంగా జీవించే సహాయం దయచేసి. ఈ 6వ దిన ఉపవాస ప్రార్థనలో మీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా మిగిలి ఉన్న దినాలన్నీ నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు బలపరచండి, ప్రార్థనలో స్థిరపరచండి, వాక్యంలో స్థిరపరచండి, ఆత్మీయతలో స్థిరపరచండి. మీ బలమైన కార్యాలు, సూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టకయ్యా, ఎక్కడ మమ్మల్ని అయ్యా మా శ్రమను చూస్తున్న దేవుడు అయ్యా, మా కష్టాన్ని ఎరిగి ఉన్న దేవుడు అయ్యా, మా ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు నాయన. మీరు మాకు విడుదల ఇవ్వండి.
ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి వారిని విడిపించండి. మానసిక ఒత్తిడి నుండి ప్రతి వారిని విడిపించండి. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి నాయన. ప్రతి వారి వేదన నుండి విడిపించు దేవా. ప్రతి వారికి ఉన్న శ్రమలు సమస్యల నుంచి విడిపించు తండ్రి. నీ స్తోత్ర ఉపవాస ప్రార్థన ద్వారా మేము గొప్ప విజయము చూచుదుము గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు దేవునితో మేము చేసుకున్న మనవిని మేము పొందుకుందుము గాక. నీకు స్తోత్రం. ఆత్మీయతను మమ్మల్ని స్థిరపరచయ, ఆత్మీయతలు బలపరచయ. ఏ విషయాల్లో పడిపోకుండా, ఏ విషయాల్లో జారిపోకుండా, పాప బంధకాల్లో చిక్కుబడకుండా, పాపమని ఊబిలో పడిపోకుండా, శత్రు వలలో చిక్కుబడకుండా దేవా మీరే తప్పించి విడిపించి నూతనమైన కృపతో, నూతన అభిషేకంతో, నూతన బలముతో నింపమని ప్రార్థిస్తున్నాం. 50 దినాలు నూతన బలాన్ని ఇవ్వయ్యా. మీ కొరకు ఎదురు చూచే భాగ్యం ఇవ్వన్నయ్య. మాలో ఉన్న ప్రతి వేదన, మాలో ఉన్న ప్రతి కన్నీరు, మాలో ఉన్న ప్రతి సమస్య మీకు చెప్పుకొని విడుదల పొందటానికి సహాయం చేయి. హన్న బహు దుఃఖాక్రాంతురాలిగా వచ్చింది, కానీ ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషం ఆమె జీవితంలో. ఆమెను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి సంతోషము, అట్టి కృప, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలా బలపరచండి నాయన. ఈ దినం మీకు మహిమకరంగా మీరు జరిగించినందుకై అయ్యా, ఈ ప్రార్థన కూడికను, ఈ ఉపవాస కూడికను మీకు మహిమకరంగా జరిగించినందుకు దేవా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న మమ్మల్ని ప్రతి ఒక్కరిని నాయన ప్రార్థన యోధులుగా, ప్రార్థనా పరులుగా, ప్రార్థనలో శక్తి కార్యాలు రుచి చూచే వారంగా, ప్రార్థనలో మీ మహిమ కలిగిన కార్యాలు చూచే వారంగా, మా ప్రతి సమస్యను మీకు అప్పగించుకొని, మా ప్రతి భారాన్ని, మా ప్రతి ప్రయాసాన్ని మీకు అప్పగించుకొని మేము విడుదల పొందేవారిగా మీరు మమ్మల్ని అభిషేకించి, నడిపించి, దీవించి, సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ ప్రార్థనలో మనం ఏకీభవించడానికి, ప్రార్థనలో ప్రభు యొక్క కార్యాల కొరకు ఎదురు చూడడానికి ప్రభు మనకి ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం దేవుడు మన ఎంతో మహిమకరంగా, దేవుడు ఆయన కృపకు పాత్రలుగా మనల్ని సిద్ధపరిచాడు. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప దీవెనకరంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. మనం ఎలాంటి వారమైనా ఈరోజు మనం ప్రార్థిస్తే ప్రభు కృపను పొందుకోబోతున్నాం. హన్న ప్రార్థించింది, హన్న దేవుని కృపను పొందుకుంది. గొప్ప అభిషేక్తుడైన సమూయేలును ఆమె పొందుకుంది. రాజులను అభిషేకించేవాడు సమూయేలు వాడబడ్డాడండి. గొప్ప పరిచర్య సమూయేలు చేశాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం సిద్ధపడదాం. ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. మనం కూడా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. మన ప్రార్థన, మనం ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న ప్రతి మనవిని 50 దినాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఈ మాటలు విందాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మిగిలి ఉన్న దినాలన్నిటిలో ప్రభు యొక్క కృప కొరకు మనం ఎదురు చూద్దాం. కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటి వైపు మనం చూడొద్దు. ఆ డిస్టర్బెన్స్ని మీరు పట్టించుకోవద్దండి. మనమందరము మనసుతో ఏకాత్మతో ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఈ ఉపవాస ప్రార్థనలోనే ప్రభు శక్తివంతమైన కార్యాలు మనము రుచి చూడబోతున్నాం. ఆమె ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామం పేరట వందనాలండి. మరి యొక్క దినాన రేపటి దినంలో, రేపు ఉదయకాల సమయంలో మనం కలుసుకుందాం. ఉపవసించి ప్రార్థిద్దాం. ప్రభు కృపను పొందుకుందాం. వాక్యం ద్వారా బలపరచబడదాం. ఈ యూట్యూబ్ ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు చిత్తంలో మనం నడిపించబడదాం. ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్.